అందరికీ నమస్కారం. పరమశివుడిని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఈరోజు వీడియోలో కొన్ని పేర్లు ఎలా వచ్చిందో తెలిపే కొన్ని ఆసక్తికరమైన కథలను చెప్పుకుందాం. నీలకంఠుడు, శివుడు, త్రయంబకేశ్వరుడు, చంద్రశేఖరుడు, పినాకి, త్రినేత్రుడు ఇలా ఎన్నో పేర్లతో పరమశివుణ్ణి పిలుచుకుంటాం. అందులో చంద్రశేఖరుడు అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి 2 కథలు ఉన్నాయి. అందులో ఒకటి, అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్ర మదనం చేసేటప్పుడు హాలాహలం వెలువడుతుంది. లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని పరమశివుడు తాగుతాడు. అది కాలకూట విషం అవ్వడం వల్ల తాగిన వెంటనే శివుడికి తల వేడెక్కి శిరోవేదన ప్రారంభమవుతుంది. భగవంతుని ఆజ్ఞానుసారం తల చల్లబడడానికి శివుడు చంద్రుణ్ణి తలపై ధరిస్తాడు. అయితే అమావాస్య నాడు చంద్రుడు నశించడం వల్ల ఆ రోజు తలభారం మళ్లీ ఎక్కువవ్వచ్చు. అలా కాక పౌర్ణమి రోజు నిండుగా ఉన్న చంద్రుడి వల్ల చల్లదనం ఎక్కువ అవ్వవచ్చు. అందుకే అంతరిక్షంలోని చంద్రుడి వలె కాకుండా శివుడి తలపై ఎప్పుడూ అష్టమి చంద్రుడు అంటే నెలవంక ఉంటుంది. అలా చంద్రుణ్ణి తన జటాజూటంలో ధరించిన శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. దీనికి సంబంధించి ఇంకొక కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఒకసారి దక్ష ప్రజాపతి తన ఇంట్లో ఒక యాగం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఆ యాగానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానాలను పంపుతాడు. అయితే తన అల్లుడైన శివుడికి ఆహ్వానాన్ని పంపించడు. దానికి కారణం, ఇంతకు ముందు ఒకసారి ఒక యాగంలో దక్షుడు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు, కానీ తన అల్లుడైన శివుడు లేచి నిలబడడు. తనకు శివుడు గౌరవం ఇవ్వలేదని కోపంగా ఉన్న దక్షుడు ఈసారి తాను చేస్తున్న యాగానికి శివుడిని ఆహ్వానించడు. అయితే తన తండ్రి యాగం చేస్తున్నాడని తెలుసుకున్న దక్షుడి కూతురైన దాక్షాయణి తన భర్త శివుడితో యాగానికి వెళదామని అడుగుతుంది. పిలవని చోటకి వెళ్లడం భావ్యం కాదని చెబుతాడు శివుడు. అయినా సరే దాక్షాయణి పట్టుబట్టి తాను వెళతానని చెప్పి యాగానికి వెళుతుంది. దక్ష ప్రజాపతి యజ్ఞంలో దేవతలందరికీ పేరు పేరున ఆహుతి ఇస్తాడు. అయితే శివుడి మీద ఉన్న ద్వేషంతో దక్ష ప్రజాపతి శివుడికి మాత్రం ఆహుతి ఇవ్వడు. ఇది చూసి దాక్షాయణికి బాధ కలుగుతుంది. శివుడు శ్మశానవాసి అని, దిగంబరుడని నానా విధాలుగా నిందించి అతడికి ఆహుతి ఇవ్వద్దని ఋత్వికులకు చెబుతాడు. భర్తకు జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అంటే దాక్షాయణి ఆ యజ్ఞగుండంలోనే దూకి దేహత్యాగం చేస్తుంది. ఈ విషయం శివుడికి తెలుస్తుంది. తన భార్య దేహత్యాగం చేసింది అని తెలిసిన వెంటనే కోపంతో అక్కడికి వచ్చి యక్షుడి యజ్ఞాన్నంతా ధ్వంసం చేస్తాడు. కోపంతో రగిలిపోతున్న శివుడు అక్కడే ఉన్న చంద్రుడిని కాలితో తొక్కుతాడు. నిరపరాధి అయిన చంద్రుణ్ణి కాలితో తాకానని పశ్చాత్తాపపడి చంద్రుడిని బాధపడవద్దని, ఇకపై తనను తల మీద ఉంచుకుంటానని చెబుతాడు. అలా చంద్రుణ్ణి బుజ్జగించి తన జటాజూటంలో ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు. ఇదండి చంద్రశేఖరుడి పేరుకు సంబంధించిన కథలు. ఇప్పుడు త్రినేత్రుడు ఎలాగయ్యాడో తెలుసుకునే కథను చెప్పుకుందాం. ఒకసారి శివుడు కూర్చొని ఉండగా శివుణ్ణి ఆట పట్టించాలని వెనుక నుంచి పార్వతి వచ్చి శివుడి 2 కళ్లను తన చేతితో మూసివేస్తుంది. శివుడి ఒక కన్ను సూర్యుడు, మరొక కన్ను చంద్రుడు అవ్వడం వల్ల మొత్తం చీకటి అలుముకుంటుంది. శివుడు వెంటనే తన నుదుటిపై 3వ కంటిని సృష్టిస్తాడు. ఆ 3వ కంటి నుండి అగ్నిజ్వాలలు బయటికి వచ్చి వెలుగుతో పాటు భరించలేని వేడి కలుగుతుంది. పార్వతీదేవి తన 2 చేతులు తీసివేయగా 3వ కంటిని మూసివేస్తాడు. అలా 3 కన్నులు ఉన్న పరమశివుడు ముక్కంటి అయ్యాడు. శివుడికి 3 కన్నులు ఉండడం వల్ల ముక్కంటి అని, త్రినేత్రుడని పిలవబడతాడు. ఇదండి కథ. లోక కళ్యాణం కోసం హాలాహలం తాగిన శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తాం. ఇంకా శివుణ్ణి పినాకి అని కూడా అంటారు. పినాక అంటే శివుడి ధనుస్సు పేరు. ఒకసారి కణ్వ మహర్షి ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా అతడి మీద ఒక పుట్ట ఏర్పడి దాని మీద ఒక చెట్టు పెరగసాగింది. ఆ చెట్టు కొమ్మలలోని వెదురు నుంచి బ్రహ్మదేవుడు 3 విల్లులను తయారు చేయిస్తాడు. అందులో ఒకటి విష్ణువుకు సమర్పించగా అది శాంగధనుసుగా ప్రసిద్ధికెక్కింది. బ్రహ్మ తీసుకున్న 2వ ధనుసు గాంధీవం. తరువాత దీనినే అర్జునుడు వరంగా పొందుతాడు. మొదట్లో అది బ్రహ్మ వద్ద ఉంటుంది. 3వ ధనుస్సు పేరే పినాక. అది శివుడికి చెందినది. అలా శివుడికి పినాకి అన్న పేరు వచ్చింది. ఇదండి కథ.
బ్రహ్మదేవుడు విష్ణువు కాళ్లను కడిగినప్పుడు ఆ పాదోదకమే గంగలాగా ప్రవహించింది. ఆ ప్రవహించిన గంగను తన జటాజూటంలో బంధించిన వాడే ఈశ్వరుడు. అప్పుడే ఈశ్వరుడు శివ అని అనిపించుకున్నాడు. శివ అంటే మంగళం అని అర్థం. శివుణ్ణే మంగళమూర్తి అని కూడా అంటారు. ఒకసారి శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని ఆవులు, ఎద్దులు అక్కడికి వచ్చి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. కళ్ళు తెరిచిన శివుడు కోపంతో ఏం చేస్తాడో అని భయపడ్డ వృషభాలలోని ఒకడైన నందీశ్వరుడు శివుడి వద్దకు వచ్చి క్షమించి వదిలేయమని వేడుకుంటుంది. నందీశ్వరుడు ఈశ్వరుడిని తనపై ఎక్కించుకుని శివుడికి వాహనమవుతాడు. అప్పటినుంచి శివుణ్ణి వృషభ వాహనుడు అని కూడా పిలుస్తారు. ఆ పశువులన్నిటినీ మన్నించి ఆ పశువులకు రాజనిపించుకుని పశుపతి అవుతాడు. అప్పటి వరకు తెల్లగా ఉన్న ఆవులను పశుపతి అయిన శివుడు తరువాత వేరువేరు రంగుల్లో కూడా సృష్టించాడు అని కథ ఉంది. శివుడిని శ్మశానవాసి అని ఎందుకంటారో తెలుసుకుందాం. భగవంతుడు మనుషులను సృష్టించినప్పుడు మనుషులతో పాటు భూత ప్రేతాలు కూడా సృష్టించబడతాయి. ఈ భూత ప్రేతాలు తాను సృష్టించిన మనుషులను పీడిస్తూ ఉండడం చూసిన భగవంతుడు శివుణ్ణి పిలిచి ప్రతి ఊరిలోనూ ఒక స్థలంలో ఈ భూత ప్రేతాలన్నిటినీ తీసుకుని వెళ్లి బంధించి నియంత్రించమని చెబుతాడు. అలా ఊరిలో తిరుగుతున్న భూత ప్రేతాలన్నింటినీ పట్టి శ్మశానంలో బంధించి అవి బయటకు రాకుండా అక్కడే కాపలా కాస్తూ ఉంటాడు శివుడు. శివుడు కాపలా కాస్తూ ఉంటాడు కాబట్టి దానికే రుద్రభూమి అన్న పేరు కూడా వచ్చింది. శివుడు శ్మశానవాసి అయి శ్మశానంలో తిరగడానికి కారణం లోకానికి మేలు చేసేందుకు. ఎందుకంటే భూత ప్రేతాలను నియంత్రించడం కేవలం శివుడికి మాత్రమే సాధ్యం. ఒక రూపంలో శ్మశానంలో ఉంటూ ఇంకొక రూపంలో ఇళ్లలో ఉన్న భూత ప్రేతాలను పట్టుకుని వెళ్లి శ్మశానానికి చేరుస్తూ ఉంటాడు. అందుకే ఇంట్లో ఏదైనా సత్కర్మ చేసేటప్పుడు భూత ప్రేతాలు దరిచేరకుండా ఉండటానికి శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించాలి. శివుడిని కపాలి అని ఎందుకంటారో తెలుసుకుందాం. బ్రహ్మకు ముందు 5 తలలు ఉండేవట. 5వ తలలో నుంచి వస్తున్న శబ్దాలు అపశబ్దాలు కావడం వల్ల శివుడు కోపంతో 5వ తలను నరికివేస్తాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. వేదాలను తప్పుగా పలికేంత అజ్ఞానం బ్రహ్మలో ఉందా అని. నిజానికి వేదాలను తప్పుగా ఉచ్చరిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతుందో లోకానికి తెలియచేయడానికే బ్రహ్మ అలా చేశాడు. బ్రహ్మ తల నరకడంతో ఆ కపాలం శివుడి చేతికే అంటుకుపోతుంది. తరువాత శివుడు కాశీలోని కపాల మోక్ష తీర్థంలో ఆ కపాలంని విడిపించుకుంటాడట. ఆ కపాలంనే భిక్షాపాత్రగా చేసుకుని భిక్షాటన కూడా చేస్తూ ఉండేవాడట. ఇదండి పరమశివుడికి కొన్ని పేర్లు ఎలా వచ్చాయో తెలిపే కథలు. ఇప్పుడు శివుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం. విద్య కోసం, దాంపత్య జీవితం సుఖంగా ఉండడానికి, సంతానం కోసం, మనశ్శాంతి కోసం శివుణ్ణి విశేషంగా ఆరాధించాలి. శివుడికి అలంకారం చేసి ఆరాధించడం కన్నా అభిషేకం చేసి ఆరాధించాలి. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. శివలింగాల పైన ఒక పాత్రలో నీళ్లు లేదా పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. ఇదండి శివుడికి సంబంధించిన కొంత సమాచారం. మళ్ళీ మరొక మంచి సమాచారంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.